చరిత్ర కలిగిన శ్రీ గౌరీ పరమేశ్వర్ల ఆలయంలో ఉత్సవాలు అత్యంత ఘనంగా జరిగాయి. లక్షలాది మంది భక్తులు గౌరీ పరమేశ్వర్లను దర్శించుకుని పునీతులయ్యారు. 3 రోజుల క్రితం వేల్పుల వీధి ఆడపడుచులు గౌరీ పరమేశ్వర్లకు సారెని సమర్పించి తమ కోరికలు తీర్చాలని కోరుకున్నారు. ఈ ఆలయంలో సారె సమర్పిస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయని అనకాపల్లి ప్రజల ప్రగాఢ నమ్మకం. సారె సమర్పించిన 3 రోజుల అనంతరం సంక్రాంతి తరువాత వచ్చే మొదటి శనివారం మొదలుకుని మరుసటి శనివారం వచ్చే వరకు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆ తర్వాత అత్యంత వైభవంగా సాంస్కృతిక కార్యక్రమాలు, సాముగరడీలు, పులివేషాలతో సంబరాలు జరుపుకుంటారు. గత 130 ఏళ్లుగా సంబరాలను జరుపుకుంటున్నామని ఆలయ కమిటీ పేర్కొంది. దీనికి సంబంధించి విశ్వభారత్ మీడియా సేకరించిన ఆలయ విశేషాలు భక్తుల కోసం. అనకాపల్లి శ్రీ గౌరీ పరమేశ్వరుల మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇప్పుడు మనం గౌరీ మహోత్సవాల్లో ప్రధాన ఆలయం వద్దే మనం ఇప్పుడు ఉన్నాము. ప్రధాన ఆలయం వద్ద అంగరంగ వైభవంగా ఉత్సవాలు అయితే కొనసాగుతున్నాయి. 130 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన శ్రీ గౌరీ పరమేశ్వరుల మహోత్సవాలు అయితే ఇక్కడ కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మన పక్కన మాజీ కౌన్సిలర్ వెంకటరావు గారు ఉన్నారు. ఆయన అడిగి ఉత్సవ విశేషతను మరింత తెలుసుకుందాం. అనకాపల్లి పట్టణానికి సంబంధించిన వరకు మంచి గౌరవ ప్రతిష్టలు తీసుకొచ్చేటువంటి దేవాలయం గౌరీ పరమేశ్వర దేవాలయం. అనకాపల్లి పట్టణ ప్రజల మందికి కూడా మంచి సెంటిమెంట్తో కూడుకున్నటువంటి అమ్మవారు. మంచి ప్రజలందరి తాలూకా ఆశీర్వచనాలు మన్నలను పొందినటువంటి అమ్మవారు కాబట్టి జిల్లా నలుమూలల నుంచి కూడా వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుంటారు. ఈరోజు ఉదయం 6 గంటల నుంచే ప్రారంభమై ప్రజలు ఏకదాటిగా వచ్చి దర్శన కార్యక్రమం చేసుకుంటున్నారు. రేపు మళ్ళీ సాయంత్రం వరకు కూడా ఈ కార్యక్రమం జరుగుతున్నది. అమ్మవారు పురవీధుల్లో తిరుగుతూ అన్ని వీధుల్లోకి వెళ్ళి అందరికి కూడా ఆశీర్వాదాలు సమర్పించి అమ్మవారు మనం తిరిగి రేపు రాత్రి 12 గంటలకి అమ్మవారి ఊరేగింపు సమర్పణ అవుతున్నది. అనకాపల్లికే పేరు తెచ్చేటువంటి ఉత్సవానికి భారీ సంఖ్యలో జనం కూడా తరలి వస్తుంటారు. రాత్రి ఈరోజు అనేకమైన సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఉత్సవ కమిటీ వారి నాయకత్వంలో నిర్వహించడం జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి పట్టున ప్రముఖులు, రాజకీయవేత్తలు, వ్యాపార సంస్థలు, అధికారులు అందరూ కూడా వచ్చి ఉదయం నుంచి కూడా దర్శనం చేసుకున్నారు. అదే మాదిరిగా ప్రజానీకం కూడా వచ్చి ఏకదాటిగా వచ్చి దర్శనాలు చేసుకుంటున్నారు. కాబట్టి ఈ ఉత్సవానికి అనేక రకాల సహాయ సహకారం అందించినట్టున్న ప్రజలకు, రాజకీయ నాయకులందరికీ కూడా సభామూలకంగా వీరందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు శ్రీ 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 వేల్పుల గౌరీ పరమేశ్వర మహోత్సవం ఎంతో అంగరంగ వైభవంగా జరుగును. ఈ ఉత్సవం చాలా సుదీర్ఘ చరిత్ర కలిగిన ఉత్సవం. ఇది గత 169 సంవత్సరాలుగా ఇది ప్రతి ఏడాది డే బై డే ఇంప్రూవ్ అవుతూ వస్తున్నది. ఈ యొక్క ఉత్సవానికి ఒక 14 స్టేజులు, 14 నేలవేషాలు పెట్టడం జరిగింది. భక్తులు నాకు తెలిసి 2 నుండి 3 లక్షల దాకా అంచనా వేస్తున్నాము. భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా కమిటీ వారు అన్ని ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా ఈ అమ్మవారు చాలా ప్రసిద్ధి కలది. ఏది నమ్ముకొని ఏది కోరుకుంటే అది జరుగుతుంది. ఇదే విధంగా నెక్స్ట్ వీక్ గౌరపాలెం గైరమ్మ సంబరం కూడా జరుగును. మీరందరూ కూడా వచ్చి అమ్మవారి దర్శించుకొని తీర్థప్రసాదాలు పుచ్చుకొని అమ్మవారి కృపకి పాత్రలు అవుతారని కోరుతున్నాం. ఈ సంబరానికి ఒక 2-3 రోజుల ముందు అమ్మవారికి సారి కూడా సమర్పించడం జరుగుతుంది. ఈ సారి అన్న కార్యక్రమం మన వేల్పుల రామాలయం నుండి పెరుగు బజార్ దాకా, అదేవిధంగా అక్కడ నుండి చిన్న 4 రోడ్ల సెంటర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ యథావిధిగా అమ్మవారి దగ్గర తీసుకురావడం జరుగుతుంది. మరి ఈ ప్రసాదాలంతా అందరికీ మా వీధి ఆడపడుచులు ఎక్కడ ఉన్నా సంక్రాంతి కన్నా రాకపోవచ్చేమో కానీ సంక్రాంతి కన్నా పెద్ద పండుగ ఈ పండుగను మేము భావిస్తాము. అందువల్ల చాలా అంగరంగ వైభవంగా
వీధంతా హ్యాపీగా అందరూ కలిసి ఉంటారు. అందువల్ల మీ మీడియా ద్వారా నేను ప్రతి ఒక్కరికి మెసేజ్ ఇస్తున్నాను. ఎక్కడున్నా వచ్చి ఈ సంబరాన్ని చూసి తిలకించి ఆనందించి ఎవరి ఇంటికి ఎవరి ఊర్లకి వాళ్ళు క్షేమంగా వెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. శ్రీ గౌరీ పరమేశ్వర మహోత్సవాలు అనకాపల్లిలో చాలా ఘనంగా మొదలయ్యాయండి. వేల్పుల వీధిలో ఈ ఉత్సవాలు అనేవి చాలా ఘనంగా స్టార్ట్ అయ్యాయి. అండ్ ఇక్కడ మార్నింగ్ నుంచి కూడా పార్వతీ పరమేశ్వరులు ఇద్దరికి కూడా చాలా ఘనంగా పూజలు విశేషంగా పూజలు అన్నీ కూడా జరిగాయి. అలాగే ఎక్కడెక్కడో వేలాది మంది భక్తులు తరలి వస్తున్నారు. చాలా ఘనంగా అయితే ఇక్కడ ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఇక్కడ సంక్రాంతి తర్వాత శనివారం నుంచి మరుసటి శనివారం వరకు అంటే ఒక వారం రోజుల పాటు ఈ మహోత్సవాలు అనేవి జరుగుతాయండి. ఇక్కడ చాలామంది వేలాది భక్తులు అయితే తరలి వస్తూ ఉంటారు. ఈరోజు వేల్పుల వీధిలో స్టార్ట్ అయిన ఈ మహోత్సవాలు మళ్ళీ వచ్చే వారం అంటే శనివారం నాడు గౌరపాలెంలో ఇదే ఉత్సవాలు ఇంకా ఘనంగా జరుగుతాయని చెప్పేసి అయితే ప్రసిద్ధి. సో ఈరోజు అయితే మటుకు మనం వేల్పుల వీధిలో శ్రీ గౌరీ పరమేశ్వర దేవాలయంలో అయితే ఉన్నాము. స్వామివారు ఉత్సవ విగ్రహాలు కూడా చాలా అందంగా చాలా బాగా అలంకరించడం కూడా జరిగాయి. ఒకసారి మీరు కూడా చూసి తిలకించండి. సో ఇప్పుడు ఈ ఉత్సవాల గురించి భక్తుల మాటల్లోనే మనం వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. ఒక్కసారి అమ్మ, ఎప్పుడు ఎవ్రీ ఇయర్ జరుగుతాయా? ఎప్పుడు అనకాపల్లి అంతా చాలా బాగా జరుగుతాయి. చాలా ఎక్కడి నుంచి వస్తారో చాలా వైకుంఠం అనకాపల్లి పేరెంట్స్ అయిపోయింది. చాలా బాగా చేస్తారు. అనకాపల్లి సౌకర్యాలు అంతే గవర్లో మళ్ళీ ఇవాళ రోజున అనకాపల్లి సంబరం ఇవాళ ఏల్పులేద్ది చాలా బాగుంటుంది. ఎప్పుడు బాగానే జరుగుతుంది. ఎక్కడ నేను జనమని వస్తారు తెల్లి కాపాడుతుంది. అందువల్ల అంత ఆనందంగా చేస్తారు. చాలా బాగా చేస్తారు తల్లి. బాగానే ఉంటారు. అందరూ వచ్చిన వాళ్ళు అందరూ కూడా బాగానే బాగుంది సంబరం అని అనిపించుకుంది. ఏది కూడా పాపులు ఉండదు. చాలా జాగ్రత్త చూస్తారు తల్లి. అందరూ బాగున్నారు. అమ్మవారి దైవాల అందరూ బాగుండాలని వేడుకుంటాం మనం అందరమే. ప్రతి సంవత్సరం అలాగే జరుగుతుందండి. కన్నుల పండుగగా జరుగుతుందండి. బాగా నమ్మకం అండి. గౌరీ పరమేశ్వరులంతా బాగా నమ్మకం ప్రజలందరికీ. మొత్తం అనకాపల్లి ప్రజలందరికీ గౌరీ పరమేశ్వరులంతా మహా నమ్మకం, మహా జ్ఞానం కూడాను. లో జరిగే శ్రీ గౌరీ పరమేశ్వర ఉత్సవాలు తెలియని వారంటే ఉండరండి. ఘన చరిత్ర కలిగిన దాదాపు 130 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన ఈ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. వేకోజాము నుంచి గౌరీ పరమేశ్వరులకు ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తారు. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి దాదాపు లక్షలాదిగా భక్తులు ఇక్కడికి తరలి వస్తారు. ప్రతి ఏటా సంక్రాంతి తరువాత 2వ శనివారం రోజు ఈ ఉత్సవాలు అనేవి ప్రారంభమవుతాయి. ఈ వారం వచ్చే వారం కూడా ఈ ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. దాదాపు 2 వారాల పాటు ఈ ఉత్సవాలు ఇక్కడ అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ప్రత్యేకమైన సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఇక్కడ కొనసాగుతాయి. ఇది అనకాపల్లిలో ఉన్న శ్రీ గౌరీ పరమేశ్వరుల అమ్మవారి ఉత్సవాల విశిష్టత. కెమెరా పర్సన్ రాఘవతో శ్రీనివాస్, విశ్వభారత్ టీవీ.